ఆంధ్రప్రదేశ్లో జనవరి 1వ తేదీ నుంచి సరికొత్త పరిపాలనని చూడబోతున్నామని, ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ పరిపాలన రాబోతోంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వాట్సాప్ పరిపాలన ఏంటి? జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిపాలన మనం చూడబోతున్నాం అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జనవరి 1వ తేదీ తర్వాత ఎటువంటి పరిపాలన చూడబోతున్నాం? ఈ వాట్సాప్ పరిపాలన ఏంటి అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు అనగానే టెక్నాలజీ పరంగా కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త టెర్మినాలజీ ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. అవును. వాటిని విశదీకరించాల్సినటువంటి బాధ్యత, తెలియజేయాల్సినటువంటి బాధ్యత పార్టీ క్యాడర్ మీద, అలాగే యంత్రాంగం మీద ఉంటుంది. ఒకవేళ తెలియజేయకపోతే చంద్రబాబు గారు ఏం చేసినా కానీ అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆయన టార్గెట్ ఏంటి? పేపర్లెస్ గవర్నెన్స్. పేపర్లెస్ గవర్నెన్స్ ఇది ఆయన టార్గెట్. అందుకే ఆర్టీజీఎస్ అనేది ఒకటి తీసుకొచ్చారు. 2014 నుంచి 2019 మధ్యలో ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్ అనేది తీసుకొచ్చి మొత్తం ఆయన డాష్బోర్డ్లో పెట్టి రాష్ట్రంలో ఏ మూలన ఏది జరిగినా కానీ ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేటువంటి సిస్టమ్ దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేయబోతున్నారు. దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయబోతున్నారంటే టోటల్గా వాట్సాప్ పరిపాలన రాబోతుంది రాబోయే రోజుల్లో. అంటే రాబోయే రోజుల్లో అంటే ఎంతో దూరం లేదు, జనవరి 1 నుంచి వాట్సాప్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనేది కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఇప్పుడు బుధవారం, గురువారం రోజు 2 days జరుగుతుంది. వాళ్ళకి క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చేశారు. ఓకే. ఈ వాట్సాప్ పరిపాలన ఎలా ఉండబోతుంది? ఈ వాట్సాప్ పరిపాలన ఎలా ఉండబోతుంది అంటే పిఆర్జిటి అనేది ఒకదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్టీజీఎస్ అనేది అప్పట్లో చేశారు. ఈ ఆర్టీజీఎస్కి పిఆర్జిటి అనేది దాన్ని యాడ్ చేయబోతున్నారు. ఏంటి పిఆర్జిటి అనొచ్చు? పబ్లిక్ రిడ్రెసల్ గవర్నమెంట్. అంటే పబ్లిక్ రిడ్రెసల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే పౌరులకి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఎలా ఇవ్వాలి. ఈ పిఆర్జిటిని అనుసంధానం చేస్తున్నారు ఆర్టీజీఎస్కి. ఈ ఆర్టీజీఎస్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఆల్రెడీ ఆయన మంగళవారం రోజు రివ్యూ సమావేశం పెట్టారు. ఆయనకి ఏం కావాలి అనేది చెప్పేశారు చంద్రబాబు గారు. జనవరి 1 నుంచి వాట్సాప్ పరిపాలన ఖచ్చితంగా ఉండాలి, వాట్సాప్ పరిపాలన కనిపించాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు. మీరు పిఆర్జిటిని దాన్ని అనుసంధానం చేయండి. ఈ పిఆర్జిటిని అనుసంధానం చేయడం ద్వారా వాట్సాప్లో పౌరుల అవసరాలు మొత్తం తీర్చేయాలి అనేది ఆయన టార్గెట్. ఆ దిశగా సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్ల మీద ఉంటుంది. అందుకే రివ్యూ సమావేశం పెట్టిన సందర్భంగా బుధవారం, గురువారం రోజు కలెక్టర్లకి, ఎస్పీలకి చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్లకు ప్రధానంగా మీరు పిఆర్జిటిని ఫాలో అవ్వండి. పిఆర్జిటిని ఫాలో కావడంతో పాటు వాట్సాప్ పరిపాలన మీరు చూపించాలి. గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కలెక్టర్ల దగ్గర నుంచో కదా. కలెక్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్టీజీఎస్కి అనుసంధానం అయింది. ఈ ఆర్టీజీఎస్ పిఆర్జిటికి అనుసంధానం చేస్తే కనుక ప్రతి ఒక్కళ్ళ వాట్సాప్లో సమాచారం ఉండాలి. ఏంటి సమాచారం అంటే జనన మరణ ధృవీకరణ పత్రాల దగ్గర నుంచి ప్రతి అంశం కూడా. ఒక కంప్లైంట్ చేస్తే ఒక పౌరుడు వచ్చి ఆ కంప్లైంట్ స్టేజ్ ఏంటి, ఇవాళ ఒక కంప్లైంట్ చేస్తే నీ సమస్యకి పరిష్కారం ఎప్పుడు చూపుతారు, ఎవరు చూపుతారు, ప్రస్తుతం ఎక్కడుంది అనేది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనం ట్రైన్లో బయలుదేరు, ట్రైన్ జర్నీ చేస్తున్నాం. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉంది. ఆ యాప్ను ఓపెన్ చేస్తే ఆ ట్రైన్ ఎక్కడుంది ఏంటి అనేది చెప్తారు. అలాగే ఒక సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం ఎక్కడుంది అనేది నువ్వు వాట్సాప్లో చూసుకోవచ్చు. అంటే ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది, ఏ అధికారి దగ్గర ఉంది అనేది. తర్వాత నీకు జనన ధృవీకరణ పత్రం కావాలన్నా, మరణ ధృవీకరణ పత్రాలు కావాలన్నా, స్థానికతకు సంబంధించినటువంటి పత్రం కావాలన్నా, ఆదాయ ధృవీకరణ పత్రం కావాలన్నా, ఏది కావాలన్నా నీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది. ఇవాళ ఒక జియో వాట్సాప్లో పంపించేస్తున్నారు, అంతే కదా. సో అలాగే ఇక్కడ కూడా నీకు జస్ట్ మెసేజ్ చేస్తే నాకు జనన ధృవీకరణ పత్రం కావాలి అని అంటే నీ జనన ధృవీకరణ పత్రం నీకు వాట్సాప్లో వచ్చేస్తుంది.
అది వాట్సాప్ పరిపాలన. నీకు ఏం కావాలన్న పౌర సేవలన్నీ త్రూ వాట్సాప్ అన్నీ. అలాగే 170,000 కంప్లైంట్స్ ఇప్పుడు ప్రజా దర్బార్లో వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. సుమారుగా 170,000 వచ్చినాయి అని చెప్పి లెక్కేస్తున్నారు. ఈ 170,000 ఎక్కువగా రెవెన్యూకి సంబంధించినటువంటి ఇష్యూసే ఉన్నాయి. ఆల్మోస్ట్ 60-70% రెవెన్యూకి సంబంధించినటువంటి రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి కంప్లైంట్సే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మిగిలినటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. వీటిల్లో ఎప్పుడు పరిష్కరించగలం అనేది ఒక క్లారిటీ పౌరులకు ఇవ్వాలి ఈ పిఆర్జిటి ద్వారా అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఇప్పుడు మనం సపోజ్ ఒక ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేయాలి. ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేయాలంటే కనుక, లేదా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయాలన్నా కానీ ఇవాళ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే కనుక నీకు వాళ్ళు ఏం పంపిస్తారు, లొకేషన్ సంబంధించిన లింక్ పంపిస్తారు. ఆ లింక్ని మీరు ఓపెన్ చేస్తే ఏమవుతుంది, బస్సు ఎక్కడ ఉంది, ఎక్కడ బయలుదేరింది, ఏ టైంకి రీచ్ అవుతుంది అనేది వస్తుంది కదా. సేమ్ అలాగనే నీ సమస్యకి నీ సమస్య ఏదైతే ఉందో రెవెన్యూ సమస్య, ఆ సమస్యకు సంబంధించి పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది, ఎవరి దగ్గర లభిస్తుంది, ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. అంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పేపర్లెస్ గవర్నమెంట్ ప్రతిదీ కూడా. ఎవరైనా సరే డెస్క్టాప్లో కూర్చొని ఓపెన్ చేస్తే కనుక మొత్తం నీకు డాష్ బోర్డ్లో కనిపించాలి. ఓకే. ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనం, పారదర్శక జవాబుదారీతనంతో కూడినటువంటి పరిపాలన రావాలి. స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం సంబంధించిన అప్డేట్స్ చూసుకునేలాగా డీప్ టెక్నాలజీని వాడండి అని చెప్పారు చంద్రబాబు గారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డీప్ టెక్నాలజీ రెండింటినీ వాడడం ద్వారా వీలున్నంత వరకు ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలి. పారదర్శకతో కూడినటువంటి పరిపాలన చూపించాలి, జవాబుదారీతనంతో కూడినటువంటి పరిపాలన చూపించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. దానికి కారణం ఏంటంటే, ఒక ప్రభుత్వం యొక్క పనితీరు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే అధికార యంత్రాంగం మీద ఆధారపడి ఉంటుంది. అధికార యంత్రాంగం రిసీవింగ్ బాగుంటే ప్రజలకు హ్యాపీ ఫీల్ అవుతారు, సాటిస్ఫై అవుతారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ ప్రభుత్వం మీద బ్యాడ్ వస్తుంది. అల్టిమేట్గా 5 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఎన్నికల్లో ఎవరు నష్టపోతారు? ప్రభుత్వం బాగాలేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నష్టపోతుంది. కాబట్టి అధికార యంత్రాంగానికి జవాబుదారీతనం పెంచడానికి ఈ పిఆర్జిటి అలాగే ఆర్టీజీఎస్ లాంటి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగాలను ఉపయోగించుకొని వాట్సాప్ పరిపాలన జనవరి 1 నుంచే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డెడ్లైన్ పెట్టారు చంద్రబాబు గారు. ఓకే. జనవరి 1 నుంచి వాట్సాప్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి రాబోతుంది. మీకు ఏది కావాలన్న పౌర సేవలు వాట్సాప్ త్రూ మీరు పరిష్కరించుకోవచ్చు, వాట్సాప్ త్రూ చూసుకోవచ్చు. ఇది ఆయన టార్గెట్. ప్రైమరీగా కొన్ని బాలరిష్టాలు ఉండొచ్చు. ఇప్పుడు ఇసుక సంబంధించిన దాంట్లో కూడా కొన్ని బాలరిష్టాలు మనం చూసాం. ఆ తర్వాత దాన్ని సెటరైట్ చేశారు. ఇవాళ ఇసుక సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా అసంతృప్తులు పెద్దగా కనిపించట్లేదు. లిక్కర్ విషయంలో కూడా స్టార్టింగ్లో కొంత ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మళ్ళీ సెటరైట్ అయిపోయింది. అలాగే జనవరి 1 నుంచి వచ్చేటువంటి వాట్సాప్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని బాలరిష్టాలు అయితే ఉండొచ్చేమో, కానీ రాబోయేటువంటి రోజుల్లో వాట్సాప్ పరిపాలన డీప్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు చూపించబోతున్నారు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆయన రివ్యూ మీటింగ్లో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను కనుక మనం పరిగణలోకి తీసుకొని విశ్లేషించుకుంటే.